ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగములు మనం గమనించినట్లయితే ఓ చక్కటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇద్దరు పేర్లు మనం చూస్తున్నాం. దాంట్లో ఇద్దరిలో ఒకటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది హిజ్కియా. ఈ హిజ్కియా అనేటువంటి రాజు ఏమై ఉన్నాడంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా, దేవుని గణపరిచేటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు యథార్థతను కలిగి జీవించి దేవుని చిత్తానుసారముగా నడిచినటువంటి వ్యక్తిగా, రాజ్య పరిపాలన చేస్తున్న వ్యక్తిగా, ఒక మంచి భక్తి గల కుటుంబము కలిగినటువంటి వ్యక్తిగా హిజ్కియాను మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబం, అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడైనటువంటి ఒక మంచి యవనస్తుడు మనష్షే, తన కుమారుడు హిజ్కియా యొక్క కుమారుడు. ఈ హిజ్కియా యొక్క కుమారుడైనటువంటి మనష్షే తన కుటుంబములో మరి ఉన్నప్పుడు, తండ్రి బ్రతికి ఉన్నంత కాలము తాను దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా నటించేవాడిగా జీవించాడు. కానీ తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి ఏదైతే చెయ్యకూడదని చెప్పి తెలియజేశాడో అదే తిరిగి మరలా ఆయన అవన్నీ చేయడం ప్రారంభించాడు. ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారు కూడా అనేకులు ఏదైతే పరమ తండ్రి చెయ్యకూడదు, ఏ విధంగా అయితే మనము జీవించకూడదు, ఏ ఆచారములైతే మనలో ఉండకూడదని ఆ పరమ తండ్రి తెలియజేస్తున్నాడో అవే కలిగి మనము జీవిస్తూ ఉన్నాం, అవే కలిగి మనం బ్రతుకుతూ ఉన్నాం అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చూడండి ప్రియులారా, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో లోక ఆశలు చచ్చిపోవాలా, లోక ఇచ్చలు చచ్చిపోవాలా, లోక ఆచారములో ఉండకూడదు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండాలా, ఒక ప్రత్యేకమైన నడవడిక అనేది ఉండాలా. తన తండ్రి ఈ విధముగా జీవించాడు, నేను ఈ విధంగా జీవించాలని అనుకొనలేదు ఆయన, కానీ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని అనుకున్నాడు. అవును ప్రియులారా, యేసును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము కూడా నా తండ్రి ఇలా జీవించాడు, ఇలా బ్రతికాడు, ఈ కారణాన్ని బట్టి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన మరలా నా కొరకు రాబోతూ ఉన్నాడు, ఆయన కొరకు నేను జీవించాలనేటువంటి ఆశయాలు మనకు ఉండాలి. ఇవి ఆనాడు మనుష్యులే లేవు, ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో చాలా కనుమరుగైపోతూ ఉన్నాయి, చాలా కనిపించకుండా పోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అన్ని ఈ లోక పద్ధతులు, ఈ లోక ఆచారములు, శరీర ఇచ్చలతో కూడినటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాం. క్రైస్తవులుగా ఆరంభించిన మన జీవితాలు ఎలా ముగించబడబోతూ ఉన్నాయి? ఈ వాక్యం సెలవిస్తున్నది, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలనుకుంటున్నావా? ఈ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడాలని అనుకుంటున్నావా? అది మంచిది కాదు, క్షేమకరమైనది కాదు. నువ్వు మొదటి వాడవు. ఈరోజు ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు దేవునికి దూరం అవుతున్నావు? ఎందుకు బలహీనడవుతున్నావు? ఎందుకు వాక్య ధ్యానం ఖరాబవుతుంది? ఎందుకు నీ ప్రార్థన జీవితం ఖరాబవుతుంది? ఎందుకు నీకు సహవాసం దూరం అవుతుంది? ఎందుకంటే ఆనాడు మనిషే ఈ లోక ఇచ్చలను కోరుకున్నట్లుగా, ఈ లోక ఆశలను కోరుకున్నట్లుగా, ఈ లోక విగ్రహారాధన కోరుకున్నట్లుగా, వాటిని ఇష్టపడినట్లుగా నువ్వు దేవుని కంటే ఎక్కువగా వేటినో ఇష్టపడుతూ ఉన్నావు, వేటినో ఆస్వాదిస్తున్నావు. గనుక నువ్వు కడపటి వాడివైపోతూ ఉన్నావు. మొదటిగా ఉండవలసిన వాడివి, మొదటి లైన్లో ఉండవలసిన వాడివి, చివరి వరకు వెళ్ళిపోతున్నావు, చివరి లైన్కి వెళ్ళిపోతున్నావు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? మొదటిగా ఉండవలసిన నీవు ఆరంభించిన, క్రీస్తులు ఆరంభించిన నీ జీవితాన్ని ఏ విధముగా నువ్వు ఆరంభించావో ఆ విధముగానే నువ్వు ముగించాలా, ఆ విధముగానే నువ్వు కొనసాగాల, ఆ విధముగానే నువ్వు నడుచుకోవాలా, ఆ విధంగానే నువ్వు బ్రతకాలా. ఒక వారం ఒకలాగా, ఒక నెల ఒకలాగా, ఒక సంవత్సరం ఒకలాగా, మరొక సంవత్సరం ఒకలాగా అలా మనం జీవించకూడదు. మన నడవడిక, మన భక్తి జీవితము హాయిగా చక్కగా ముందు వరుసలోనే సాగిపోవాలి.
నువ్వు కడపటి స్థితికి దిగజారిపోతున్నావు అంటే నీలో ఆత్మీయత తగ్గిపోతుంది, నీలో భక్తిహీనత వస్తుంది, నీలో దిగజారిపోడుతనం వస్తుంది. నువ్వు పొందుకున్న దర్శనాలు, నువ్వు పొందుకున్న వరాలు, నువ్వు పొందుకున్న అభిషేకం, నువ్వు పొందుకున్న కళలు, నీ ప్రత్యక్షతలన్నీ కూడా నిరర్ధకమైపోతాయి. ఎందుకో తెలుసా? నీ స్థితి కడపటికి వెళ్ళిపోయింది. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి హిజ్కియా కుటుంబాన్ని తీసుకుని వెళ్తే ఇతడు మనష్షే వలన ఆ కుటుంబం అంతా దిగజారిపోయింది, రాజ్యమంతా చెల్లా చెదరైపోయింది. చూడండి ప్రియులారా, అతడు బానిసగా మారిపోయినప్పుడు, బానిసగా పట్టబడినప్పుడు, అపాయకరమైన స్థితి తనకు వచ్చినప్పుడు, మరణకరమైన స్థితిలో తన పడిపోయినప్పుడు, అప్పుడు మనష్షే చేస్తున్నటువంటి ప్రార్థన గనక మనం గమనిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎందుకంటే చూడండి ప్రియులారా, ఇదే 33వ అధ్యాయములోనే 12వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములో 33:12 వచనం. అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. చాలా మంది ప్రియులారా దేవుని ఎప్పుడు తెలుసుకుంటారంటే 2 విషయాలలో తెలుసుకుంటారు, ఎక్కువగా 2 విషయాల్లో తెలుసుకుంటారు. ఎప్పుడంటే ఒకటి నరకానికి వెళ్ళాక తెలుసుకుంటారు, రెండవది ఈ మనష్షే వలె భూమి మీద శ్రమల్లో పడిపోయినప్పుడు, రోగాల్లో పడిపోయినప్పుడు, కోలుకోలేకుండా అప్పుల్లో పడిపోయినప్పుడు, అవమానాల్లో పడిపోయినప్పుడు, నిందలు, హింసలు, అనేక గాయములు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, మన మీద మనకి విరక్తి వచ్చినప్పుడు, మన బలం మీద, మన ధనం మీద, మన బలగం మీద మనకు విరక్తి వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, దేవుడు ఉన్నాడని మనం తెలుసుకుంటాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఆ స్థితి రాకూడదని ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి తెలియజేస్తున్నాడు, నీ స్థితి కడపటికి వెళ్ళకూడదు, మొదటిగానే ఉండాలా. మొదటిగా నీవు ఆరంభించినటువంటి నీ స్థితి ఎందుకు నిలువెచ్చగా ఉంటుంది? ఎందుకు పట్టింపనట్టుగా ఉంటూ ఉన్నావు? నీ భక్తి జీవితంలో నిలువెచ్చనగా ఉండకూడదు, అగ్ని మండుతూ ఉన్నట్లుగా నీ జీవితం క్రీస్తు కొరకు, నీ జీవితం నీ కుటుంబము కొరకు, నీ జీవితం సంఘము కొరకు మండుతూ ప్రకాశించుచున్న ఒక పదవల నీ జీవితం తయారవ్వాలి. ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన స్థితిలోనికి నీ జీవితం, నీ భవిష్యత్తు వెళ్ళాలని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, మనం చదివినటువంటి వచ్చిన భాగంలో 12వ వచనములో తాను చేస్తూ ఉన్నాడు, బతిమాలుకుంటున్నాడు, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నేను తప్పు చేశానయ్యా అని బతిమలాడుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత తనలో ఉన్న పొగరంతా తగ్గిపోయిందని అనుకోవచ్చు. చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకున్నాడట. రాజనే పొగరుందో, ధనమనే పొగరుందో, సైన్యం ఉందనే పొగరుందో, ఎలాంటి పొగరు, ఎలాంటి అహము, ఎలాంటి ఈర్ష్య, ఎలాంటి ద్వేషములు తనలో ఉన్నాయో మనకు తెలియదు. కానీ వాక్యం సెలవిస్తుంది, అప్పుడు మాత్రం ఆయన తగ్గించుకున్నాడట. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని సన్నిధికి నువ్వు రా, తగ్గించుకో, నిన్ను నీవు హెచ్చించుకొనకము, నిన్ను నీవు గొప్ప చూసుకొనకము, నేల మట్టుకు నిన్ను నీవు తగ్గించుకో, ఆయనను బ్రతిమలాడు, ఆయన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయి. అప్పుడు నిజమైన దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మనష్షే దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడట. నీ జీవితంలో కూడా ఈ అనుభవంలోనికి నువ్వు వస్తావు. ఈ అనుభవం నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉన్నది. గనక మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే అబ్రహాము ఏం చేశాడట? సమస్తమును విడిచిపెట్టాడట. మనష్షే ఏదైతే విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయి లోకాన్ని అనుభవిస్తూ కడపటి వాడైపోయాడో అవన్నీ విడిచిపెట్టాడట. నువ్వు ప్రార్థన చేస్తున్న నీవు నేల మట్టుకు తగ్గించుకొని ఆయన బ్రతిమలాడి సమస్తమును విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు, నీ అవసరాలను తీరుస్తాడు, నీ పక్షంగా నిలబడతాడు, నీ తల ఎత్తి నిలబెడతాడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిన్ను మరలా మొదటి వరుస నిలబెడతాడు.
కోల్పోతున్న నీ ఆత్మీయ జీవితాన్ని, కోల్పోతున్న నీ ఆత్మీయ స్థితిని నువ్వు దిగజార్చుకొనకూడదని ఈరోజు నీతో మాట్లాడుతుండగా తిరిగి నీ జీవితాన్ని నిలబెట్టుకో, కట్టుకో. అతి కృపాత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు మా అందరిలో ఫలింపజేసి మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.